మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు. ఈ యొక్క వాక్యములో ఒక అన్యుడైన వ్యక్తి, శతాధిపతి, ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. తన కింద పనివారు ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యములు చేసిన వ్యక్తి అయిన అతడు 2వ వచనములో తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఒకటి, ఇంటి వారందరితో కూడా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. రెండవది, ధర్మకార్యములు చేయుటలో ఆయన ముందుగా ఉన్నాడు. మూడవది, మనం చూస్తే ఆయన ప్రార్థన అనే ఆయుధమును ధరించుకుని ప్రతిరోజు పగలు 3 గంటలకు ఆయన ఉద్యోగరీత్యా ఎంతో బిజీగా ఉంటారు. ఖాళీ అనేది ఉండదు. కానీ అతను నిర్ణయించుకున్న నిర్ణయం ఎంత గొప్పది. దేవునికి ఎటువంటి సమయం ఇస్తూ ఉన్నాడు ఆలోచన చేయండి. దేవుని దూత పరలోకం నుండి దేవుని ఆజ్ఞ ప్రకారం కొన్నేలింటిలోనికి వచ్చాడంటే దేవదూత ఎంత ప్రార్థనాపరుడు, ఎంత ఉన్నతమైన మనస్సు ఆయన కలిగి ఉన్నాడో ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాము. భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనా వీరుడు, ధర్మకార్యములు చెయ్యవాడు, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తనతో పాటు తన కుటుంబము కొరకు పోరాడి మార్చుకున్నవాడు కొర్నేలి గారు. ఆయన ఒక క్రైస్తవుడు కాదండి. ఆయన ఒక అన్యుడు. ఎవరో చెప్పగా విని దేవుని అంగీకరించాడు. ఇప్పుడు దేవదూత ఇంటిలోనికి వచ్చినప్పుడు దర్శనమందు చూసి తేటగా కళ్ళు తెరిచినప్పుడు కనబడ్డాడు. భయపడ్డాడు కొర్నేలి గారు. ఏమిటి ప్రభువా అని అడిగినప్పుడు, నీ ప్రార్థన, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరాయి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములు ఎలా బ్రతుకుతున్నాం? ఏమండి, భక్తి ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ కొంతమంది ఉన్నతమైన రీతిలో దేవుని కొరకు అర్పణైపోతారు. కొంతమంది లోకాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు. కొంతమంది వెళ్ళాము అని నామకార్థముగానే ఉంటారు. ఎన్నో రకాలుగా మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తున్న ఈ మనుషుడు దేవుని సముఖములో తన సాక్ష్యం వినబడుతూ ఉంది. దేవుని యొద్ద నుండి భూలోకానికి తన ఇంటిలోనికి వార్త వచ్చింది. తనతో మాట్లాడుతున్నాడు దేవదూత. అంటే దేవుని పిల్లలారా, మనం ఆలోచించాలి. మన ప్రార్థన దేవుని యొద్దకు చేరాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధానములో నమ్మకంగా జీవించేవారు ఉండాలి. మూడవదిగా, సమయం ఇవ్వాలి దేవునికి. ప్రియులారా, అటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు కొర్నేలి గారిని దర్శించినట్లుగా మనలను కూడా దర్శించి మన పక్షాన దేవుని కార్యాలు బలపరచబడతాయి. అద్భుతమైన కార్యాలు జరిగితే దేవుని సముఖములో ఆనందిస్తాము. అటువంటి ప్రార్థన, అటువంటి తగ్గింపు జీవితం, అటువంటి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ధర్మకార్యములందు కూడా ఆసక్తి చూపి ఒకరిని పెట్టేవారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేసి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు.
బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కొన్నేలాంటి గొప్ప ప్రార్థన అందరికీ దయచేయమని, ఈ సమయంలో ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించడి పొందినాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.